పోతున్నాం. अरे మరి దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా మీరు మరి వినండి. प्रभु का वचन ध्यान से सुनना है आपको, నిర్లక్ష్యంగా ఉండొద్దు. लापरवाही से नहीं रहना है। పిల్లల దగ్గర మీరు కూడా కూర్చోండి. बच्चों के साथ तो आप भी बड़े भी बैठ जाइए। ఓన్లీ పిల్లల్నే కూర్చోబెట్టడం కాదు, మీరు కూడా కూర్చోండి. ओनली बच्चे ही नहीं बैठना, बड़े भी बैठ जाइए। మీరు కూడా కూర్చోండి. बड़े भी बैठ जाइए, అటు ఇటు తిరగబాకండి. इधर उधर नहीं घूमना। పిల్లలను కూర్చోబెట్టి మీరు అటు ఇటు తిరగబాకండి. बच्चों को बिठा के आप इधर उधर नहीं घूमना, నిర్లక్ష్యంగా ఉండకూడదు. लापरवाही से नहीं रहना। వాక్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. वचन के प्रति लापरवाही से नहीं रहना రేపు चाहिए। లెక్క చెప్పాల్సి వస్తుంది. మనం कल को हिसाब देना पड़ेगा। భయభక్తులు కలిగి ఉండాలి. प्रभु का भय मानते हुए रहना चाहिए। పిల్లారా, प्रियो, ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నప్పుడు ఆ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను మనం జాగ్రత్తగా కలిగి ఉండాలి. आज प्रभु का वचन को सुनने जा रहे हैं तो प्रभु का वचन के अंदर की आत्मिक बातों को बड़ी ध्यान से पहचानना होगा। ఇది అక్షరార్థము, ये वचन जो है अक्षरार्थ है, కానీ ఇందులో ఆత్మీయ అర్థం ఉంది. लेकिन इसके अंदर आत्मिक अर्थ भरा हुआ है। మరి ఈ ఆత్మీయ అర్థాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. हमें इस आत्मिक वचन को ध्यान से समझना है। ఆనాడు బైబిల్ కాలంలో యేసు ప్రభు సువార్త అందిస్తున్నప్పుడు उस समय में यीशु मसीह जब सुसमाचार सुना रहे थे, శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు హేరోదుసులకి ఆ ఆధ్యాత్మిక స్థితి అర్థం కాలేదు. शास्त्री परिसय सदुकाय और हेरोदेस लोगों को आत्मिक विषय उनको समझ नहीं आया। అందుకనే యేసు ప్రభు మీద చాలా శత్రుత్వం కలిగి ఉండేవాడు. इसलिए मसीह यीशु के विरुद्ध बात करते थे, ఆయన్ని చంపాలని ఆలోచించారు. यीशु को मार डालने के लिए भी सोचा था। ఆయన చెప్పే మాటలు వాళ్ళకి అర్థం కాక यीशु की कहने वाली बातें उनको समझ में ना आने వాళ్ళు की वजह से అక్షరార్థం తీసుకునేవారు. वो केवल अक्षर के अर्थ को लेते थे, అక్షరార్థం తీసుకొని अक्षर का ही अर्थ को लेते थे, ఆయన అపార్థం చేసుకునేవాడు. उनको बुरा भला समझते थे। ఈనాడు క్రైస్తవులు కూడా आज मसीह लोग भी అక్షరార్థంగా తీసుకోవద్దు, अक्षर का केवल अक्षर का अर्थ ना ले, ఆధ్యాత్మిక అర్థం తీసుకోవాలి. उस अक्षर में जो आत्मिक बात छुपा हुआ है उसको समझे। యేసు ప్రభుల వారు मसीह यीशु మరి మొదటి శతాబ్దంలో ఆయన సువార్త అందిస్తున్నప్పుడు पहली शताब्दी में जब वो सुसमाचार सुना रहे थे, మత్తయి సువార్త मत्ती सुसमाचार 12:42 వచనంలో యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటను జాగ్రత్తగా గమనిద్దాం. 12 अध्याय मत्ती सुसमाचार 42 वचन में देखेंगे। చూడండి, యేసు ప్రభుల వారు విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. क्या लिखा है? दक्षिण की रानी न्याय के दिन इस युग के लोगों के साथ उठकर उन्हें दोषी ठहराएगी। అర్థమవుతుందా? समझ में आ रहे? ఏమన్నాడు యేసు ప్రభు? क्या कहा मसीह यीशु ने? ఆయన సువార్త అందిస్తూ उन्होंने सुसमाचार सुनाते वक्त, ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు वचन का संदेश देते समय అక్కడ ఉన్న వారితో ఏమన్నాడంటే, वहाँ के लोगों से क्या कहा? విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును అన్నది. दक्षिण की रानी न्याय के दिन इस युग के लोगों के साथ उठकर उन्हें दोषी ठहराएंगे करके लिखा है। ప్రియులారా, प्रियो, ఇక్కడ జాగ్రత్తగా మనం కూడా గమనిద్దాం. यहाँ पे हम भी समझेंगे, हम भी ध्यान से। శాస్త్రులు పరిచయలాగా మనం కూడా అక్షరార్థం తీసుకోబోకండి. शास्त्री परिचय के जैसा हम भी केवल अक्षर का अर्थ ना ले। మొదటి రాజుల గ్రంథము, पहले राजाओं का ग्रंथ, మొదటి రాజుల గ్రంథం पहले राजा 10వ అధ్యాయములో 10वीं अध्याय 1 నుంచి 10 వరకు మనం చదివితే 1 से लेकर 10 तक पढ़ेंगे। 1 నుంచి 10 వరకు చదువుదాం. 1 से लेकर 10 तक पढ़ेंगे। జాగ్రత్తగా బైబిల్ తెలుగులో చూసేవాళ్ళు జాగ్రత్త చూడండి. ध्यान से अपने बाइबलों को देख लीजिएगा, తర్వాత హిందీలో చదువుదాం. बाद में हिंदी में पढ़ेंगे। శెబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నమును ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చినని రాయబడి ఉంది. जब शिबा की रानी ने यहोवा के नाम के विषय सुलेमान की कीर्ति सुनी, तब वे कठिन कठिन प्रश्नों से उसकी परीक्षा को चल पड़ी। वह तो बहुत भारी दल के साथ मसालों और बहुत सोने और मणि से लदे हुए साथ लिए हुए यरूशलेम को आई। జాగ్రత్తగా గమనించండి. ध्यान से देखना।
మీరు తర్వాత 1 నుంచి 10 వచ్చిన వరకు చదువుకోండి. अब बाद में 1 से लेकर 10 तक पढ़ लीजिएगा। ఇక్కడ 4 అంశాలు మనకు కనపడతాయి. यहाँ पे 4 विषय हमको दिखाई देता है। 4 అంశాలు కనపడతాయి. 4 विषय दिखाई देता है। మన క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైన విషయాలు. ये बातें हमारी मसीह जिंदगी के लिए बहुत जरूरी है। జాగ్రత్తగా నండి మీరు. ध्यान से सुनना, జాగ్రత్తగా నండి. ध्यान से सुनना। సమయాన్ని అర్థం చేసుకోబాకండి. समय को व्यर्थ नहीं कीजिएगा। రేపు ఈ సమయం దొరకదో మనకి. क्या पता कल का ये समय मिले ना मिले। ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. इस समय को सदुपयोग నిర్లక్ష్యం करें, ఉండబాకండి. लापरवाही से ना रहे। ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. 4 विषय है यहाँ पे। అయితే సమయం ప్రకారంగా నేను మీకు ఒక విషయం చెప్తాను. तो समय के अनुसार मैं एक विषय आपको बताऊंगा। పిల్లారా, प्रियों, ఇక్కడ ఈ యొక్క షేబా రాణి యొక్క మంచి సుగుణములు ఈ గ్రంథంలో మనకు కనపడతాయి. इस शिवा की रानी के लक्षण यहाँ पे हमें दिखाई देता है। ఇక్కడ ఈమె పేరు మనకు చెప్పలేదు. उसका नाम यहाँ नहीं बताया गया, పేరు చెప్పలేదు. नाम तो नहीं बताया गया। షేబా దేశపు రాణి అని ఉంది. तो शिवा की रानी करके लिखा है। పిల్లారా, షేబా దేశపు రాణిని పాత నిబంధనలో రాయబడి ఉంది. शिवा की रानी करके पुराना नियम में लिखा है। దక్షిణ దేశపు రాణి అని కొత్త నిబంధనలో రాయబడి ఉంది. नया नियम में लिखा गया कि दक्षिण की रानी करके। ఇది మనం 12:42 మనం చదివాం. तो अभी हमने पढ़ा था मत्ती 12:42 में। షేబా అనేది ఆమె పేరు కాదు. शेबा उसका नाम नहीं है। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना, షేబా అనేది ఆమె పేరు కాదు. शेबा जो है उसका नाम नहीं है। షేబా అనేది ఒక దేశము. शेबा जो है एक देश का ఒక नाम है, దేశం పేరు. देश का नाम है। షేబా అంటే ప్రమాణము అని అర్థం. शेबा का मतलब प्रमाण करके। అర్థమవుతుందా? समझ में आया? షేబా అంటే ప్రమాణం అని शेबा అర్థం. यानी कि प्रमाण। ప్రియులారా, प्रियो, ప్రస్తుతము ఈ యొక్క దేశము యెమెన్ అనే పిలువబడుతుందంట. फिलहाल इस देश को एमेन करके बुलाते हैं। ఇక్కడున్న ప్రజలు నోవాకు సంతానమైనటువంటి హాము షేము సంతానంగా గుర్తించబడ్డారు. यहाँ के जो लोग हैं, जो नूह की संतान है, हाम और शेम, उनकी संतान करके पहचान में आया। అయితే హిస్టరీలో చూస్తే इतिहास में देखेंगे तो ఈమె పేరు బల్కిస్ అనే చెప్పబడినటువంటి గుర్తింపు కలిగి ఉందంట. तो इसका नाम जो है बल्किस करके पहचान में అయితే आया, బైబిల్లో రాయబడలేదు. मगर बाइबल में तो नहीं लिखा गया, కాబట్టి మన పేరుతో అవసరం లేదు. इसलिए हमें नाम से कोई लेना అది देना नहीं। గుణగణాలతో మనకు అవసరం. उसके लक्षणों से हमारी जरूरत है। మన పేరుతో ఆయనకి ఏమీ అవసరం లేదు. हमारे नाम से भी कोई जरूरत మన नहीं है। గుణగణాలు ఎలా ఉన్నాయి? हमारे लक्षण कैसा है? ప్రభు దగ్గరికి వచ్చినాక प्रभु के पास आने మనం के ఎలా बाद ఉన్నాం? हम कैसे हैं? ప్రభువులోకి రాకముందు పాపులు అని దేవునికి తెలుసు, हम प्रभु में आने से पहले पापी है, ये बात परमेश्वर को भी मालूम है, మనకి తెలుసు. हमको भी కానీ मालूम है। బైబుల్ దగ్గరికి వచ్చినాక, लेकिन बाइबल के पास आने के సంఘములో बाद, చేర్చబడ్డాక कलीसिया में शामिल होने के बाद బాప్తిసాలు తీసుకున్నారు, कुछ लोग बपतिस्मा लिए हैं, తీసుకోబోతున్నారు, कुछ लेने वाले हैं, రక్షణ అనుభవంలో ఉన్నారు, उद्धार के अनुभव में క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారు. मसीह के लहू से धुले మనం हैं। ఎలా ఉండాలి? हम लोग कैसा रहना రోజు चाहिए? రోజు ఎలా షైన్ అవుతున్నాం? दिन पे दिन कैसे हम प्रकाश हो रहे, ఎలా షైన్ అవుతున్నాం? कैसे प्रकाशमान हो रहे, ఈమెను గూర్చి इसके बारे में యేసు ప్రభువే ప్రస్తావించారు. मसीह यीशु ही उसके बारे में बताया। ఎంత గొప్ప వ్యక్తో చూడండి, देखिए कितने अच्छी स्त्री है, ఎంత గొప్ప స్త్రీ చూడండి. कितना अच्छी स्त्री है। స్త్రీలారా మీరు జాగ్రత్తగానండి. स्त्रियों आप ध्यान से सुनिए, పురుషులు ఏమొద్దని కాదు, पुरुषों ना सुने ये मतलब नहीं है। స్త్రీల యొక్క విశ్వాసం स्त्रियों का विश्वास की बातें बताता పురుషులు हूं। కూడా చూసి पुरुषों को भी देखना మేము चाहिए, అట్లా ఉండాలి. हमें भी ऐसा रहना ఈ चाहिए। సేవాదేశపు రాణి విశ్వాసం మనం కూడా అట్లా ఉండాలి. शिवा की रानी की जैसा विश्वास हुई होना चाहिए हमारी भी। అందుకే ఒకళ్ళ విశ్వాసం ద్వారా ఒకళ్ళు బలపడాలని అని బైబిల్ రాయబడింది. इसलिए बाइबल में लिखा गया है कि एक विश्वास के द्वारा दूसरा आदरण पाए करके। ఇక్కడ यहाँ पे ఈ మత్తయి సువార్త 12:42 వచనంలో मत्ती सुसमाचार 12:42 में విమర్శ దినమున అంటే విమర్శ సమయమందు తీర్పు తీర్చేటప్పుడు దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరారోపణ చేయును. दक्षिण की रानी न्याय के दिन इस युग के लोगों के साथ उठकर उन्हें दोषी ठहराएंगे ఈ करके తరము लिखा। వారు इस पीढ़ी के लोग అంటే యేసు ప్రభు ఉన్న సమయం. यानी कि यीशु मसीह के रहने का తరము समय। అంటే 100 సంవత్సరాలు. पीढ़ी यानी कि 100 साल। జాగ్రత్తగానండి. ध्यान से सुनना, తరము అంటే पीढ़ी यानी कि 100 సంవత్సరాలు. 100 साल। ఈ తరము వారు అన్నాడు. इस पीढ़ी के लोग, అంటే అర్థం ఏంటి? इसका मतलब ఆ क्या है? తరములో ఉన్న వారిని గురించి చెప్తున్నాడు. उस पीढ़ी के लोगों को लेकर बता रहे। మరి ఆ తరములో ఉన్న వారి యొక్క ఆ విషయాన్ని బైబిల్ రాయబడి ఉంది. उस पीढ़ी के लोगों का बात यहाँ पे लिखा गया है बाइबल में। మరి మన తరం ఎలా ఉంది ఇప్పుడు? हमारी पीढ़ी कैसा है इस वक्त? మన తరం ఎలా ఉందో మనం కూడా టాలీ చేసుకోవాలి. हमारा पीढ़ी कैसा है, हमें अभी तुलना करना चाहिए। ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు जब वचन पढ़ते हुए శాస్త్రులు పరిసయ్యులు సద్దుకాయలు లాగా మనకు కూడా కొంచెం ఆలోచన వచ్చింది. शास्त्री पर से सदुकाई की जैसा हमें भी कुछ सोच आएगा, మీకు వచ్చింది, నాకు వచ్చింది. आपको भी आएगा, मुझे भी आएगा। కానీ పరిశుద్ధాత్మ దేవుడు దైవదాసులకి ఆత్మ వివేచన జ్ఞానం ద్వారా తెలియజేస్తాడు. लेकिन पवित्र आत्मा परमेश्वर प्रभु के दास को आत्माओं को परखने का ज्ञान के द्वारा बताएगा। అందుకే దైవదాసుల ద్వారా
చెప్తున్న మాటలు వినాలి. इसलिए प्रभु के दास के द्वारा बोलने वाली बातों को सुनना వాళ్ళ चाहिए। సంఘాన్ని కాపర్లుగా పెట్టాడు. उनको कलिशा के चरवाह के तौर पर వాళ్ళకి रखा ఆ है, పరిజ్ఞానం ఇస్తాడు. उनको वो ज्ञान देता है। నేను అందరి కాపర్ల గురించి చెప్పలేదు, मैं सभी चरवाहों को लेके नहीं बताता, అభిషేకం పొందిన వారి గురించి చెప్తాను. अभिषेक पाए गया लोगों को लेकर बताता हूँ। 100 మంది దేవుని సేవ చేస్తుంటే 100 लोग अगर प्रभु की सेवा करते हैं అభిషేకం పొందిన వాళ్ళు ఏళ్ల మీద లెక్కేయచ్చు. तो अभिषेक पाए हुए लोगों को उंगलियों में गिन सकते हैं। అందరూ అభిషేకం ఉంది అనుకోబాకండి. सबके सब अभिषेक पाया करके नहीं सोचना। అది కాపర్లకు ఇచ్చిన వరం. ये अभिषेक जो है चरवाहों को दिया गया वरदान है। ఆ ప్రశ్న ఆ మాటకి ఆధ్యాత్మిక విషయం చెప్తాను ఈ రోజు మీకు. उस विषय को लेकर आत्मिक अर्थ बताऊंगा मैं आपको। మన బైబిల్లో ఆలోచిస్తే अगर बाइबल में देखेंगे ఎంతో మంది మంచి మంచి స్త్రీలు ఉన్నారు. बहुत सारे स्त्री हैं जो अच्छे अच्छे हैं, మంచి మంచి స్త్రీలు ఉన్నారు. अच्छे अच्छे स्त्रियां हैं। మరి ఇంతమంది స్త్రీలు ఉన్నప్పుడు जब इतनी सारी स्त्री है तो జాగ్రత్తగా గమనిద్దాం. ఇంతమంది స్త్రీలు ఉన్నప్పుడు కనీసం శేబారాణే ఎందుకు మన మీద ఆ నేరస్థాపన చేస్తుంది? जब इतनी सारी स्त्री है तो केवल शिभा की रानी ही क्यों हमको दोषी ठहराएंगी? మన ఆది మాత అయిన హవ్వ ఉంది. हमारी आदि माता जो हव्वा भी है, జాగ్రత్తగా వినండి. ध्यान से सुनना। మొట్టమొదట सबसे पहले ఆదాము యొక్క పక్కటం నుంచి తీసినటువంటి పరిశుద్ధురాలైనటువంటి హవ్వ ఉంది. आदम की बसल की हड्डी से निकाली गई है हव्वा भी है। అబ్రహాం భార్య అయిన శారా ఉంది. अब्राहम की पत्री शाराई भी है, शारा भी है। ఒక గొప్ప నాయకుడిని ఇజ్రాయెల్కు అందించినటువంటి మోషే తల్లి యెకోబేదు ఉంది. अब ये मूसा का माँ योकोबेद भी है, ఆ తర్వాత ఒక గొప్ప ప్రవక్తకు జన్మించినటువంటి అన్నా ఉంది. और नबी का जन्म देने वाली अन्ना भी है। తర్వాత యోధా జనాంగము కొరకు ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన ఎస్తేరు ఉంది. तो योदा की लहुदा लोगों के लिए अपने प्राण को त्याग करने वाले एस्तेर भी है। మరి జగద్రక్షకుని అంటే యేసు ప్రభుని ఈ భూలోకానికి అందించినటువంటి కన్య అయిన మరి ఉంది. यीशु मसीह को इस संसार के लिए देने वाली कुमारी मरिया भी है। మరి ఇంతమంది స్త్రీలు ఉన్నప్పుడు इतने अच्छी स्त्रियां होने पर ఒక్క శేబాదేశపు రాణే రేపు విమర్శన దినమందు మన మీద లేచి నేరస్థాపన చేసిన ఎందుకు యేసు చెప్పాడు? केवल ये शेभा देश की रानी ही हमारे विरुद्ध खड़े होके दोषी ठहरेंगे करके क्यों ఇది बताइए? ఆలోచించాల్సిన విషయం. ये सोचने वाली विषय है। బైబిల్లో చక్కని గుప్తంగా దాయబడినటువంటి బంగారం కంటే ఎక్కువైన గనులు మనకు ఉన్నాయి. बाइबल के अंदर ऐसी बहुमूल्य सोने के जैसे खजाना है, దాన్ని మనం లోపల బయట తీయాలి, उसको हम ऊपर निकालना है, బయటికి తీయాలి. लेना है అది उसे। సంఘంలో మనం వినటం వల్ల వచ్చింది, उसी को हम कलिशा में सुनने की वजह से मिलता है, వినటం వల్ల వచ్చింది. सुनने की वजह से मिलता మరి है। ఇంతమంది స్త్రీలు ఉన్నప్పుడు इतनी सारी स्त्रियां हैं। ఒక అన్య దేశపు రాణి, एक तो पराई देश की रानी है, ఈమె ఇజ్రాయెల్ దేశపు రాణి కాదు, इजराइल देश की रानी नहीं है, అన్య దేశపు రాణి, यानी जाति की रानी है, అన్యరాలు, अन्य है ये, అన్యరాలు. अन्य जाति की అయితే है। ఈమెందుకని రేపు తీర్పు దినం మీద మనమే విమర్శన చేస్తుంది? ये क्यों न्याय के दिन हमारे विरुद्ध दोषी ठहराएगी हमको? ఏంటి ఈ ప్రత్యేకత ఏంటి? क्या है इसका खास बात? ఏముందంటే ఈ స్త్రీలో ऐसी क्या है इस स्त्री के अंदर? ఈ స్త్రీ గురించి యేసు చెప్తున్న అవసరం ఏంటి? इस स्त्री को लेकर मसीह यीशु को बताने की क्या जरूरत है? ఎందుకు మన మీద నేరారోపణ చేస్తుంది? क्यों हमारे ऊपर दोषी ठहराएगी हमको? హృదయపూర్వకంగా ధ్యానిద్దాం. हम मन से ध्यान करेंगे। ఈ రోజు మీకు ఇందులో 4 విషయాలు ఉన్నాయి. इसके अंदर 4 विषय है। మీరు గనక 1వ రాజులు पहला राजा 10వ అధ్యాయము 10वीं अध्याय 1 నుంచి 10 వరకు చదివితే 1 से लेकर 10 तक पढ़ेंगे। అందులో 4 విషయాలు ఉన్నాయి. उसमें 4 विषय है। ఈ 4 విషయాలు మీరు క్షుణ్ణంగా వింటే గాని మీకు అర్థం కాదు. ये चारों बातों को ध्यान से सुनने पर ही आपको समझ में ఒక్కొక్క आएगा। రోజు ఒక విషయం గురించి ధ్యానిద్దాం. एक एक दिन एक एक विषय को लेकर ध्यान అంటే करेंगे, 4 వారాలు 4 రోజుల్లో यानी कि 4 दिनों में 4 రోజుల్లో 4 दिनों में ఒక్కొక్క రోజు एक एक दिन ఒక్కొక్క విషయాన్ని ఆరాధిద్దాం. एक एक विषय को लेकर पहचानेंगे। 4వ రోజు चौथा दिन మనకు అర్థమైపోయింది, हमको समझ में आएगा, ఓహో నిజంగా ఈ మన మీద నేరారోపణ చేస్తుంది. हाँ सच्ची में ये हमको दोषी ఈ ठहराएगी। 4 రోజులు పర్ఫెక్ట్ రండి, इसलिए चारों दिन लगातार आते रहिएगा। అంటే తర్వాత రావద్దని కాదు, उसके बाद मत आना करके नहीं बोल रहा हूं రావద్దని मैं, కాదు, मना नहीं ఒక कर रहा हूं। ప్రత్యేకమైన 4 అంశాలు చెప్పబోతున్నా इसलिए 4 अंश में बताने ఈ पर శేబారాణి దేశపు రాణి గురించి. शिवा की रानी को लेकर మొదటి అంశము पहला अंश జాగ్రత్తగా వినండి. ध्यान से सुनना। మొదటి అంశము पहला अंश क्या है कि 1వ రాజులు पहला राजा 10వ అధ్యాయము 10वीं अध्याय 1వ వచనం చదువుదాం. पहला वचन पढ़ा है, చదవండి पढ़ लीजिए। 1వ వచనం. अब शिवा की रानी ने यहोवा का नाम के विषय सलोमोन की कीर्ति सुनी, हाँ। तब एक कठिन कठिन प्रश्नों से उसकी परीक्षा करने को चल पड़ी। ధ్యానించి వినండి. మొదటి అంశం ఇది. ये पहला अंश है। షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి వినెను అని రాయబడి ఉంది. यहाँ पे लिखा है शिवा की रानी ने यहोवा का नाम के विषय और शलोमन की कीर्ति सुना करके लिखा है। జాగ్రత్తగా అర్థమవుతుందా? समझ में आ रहा है? మొదటి అంశం ఏంటి? पहला अंश क्या है? షేబా దేశపు రాణిలో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటి తెలుసా? शिवा की रानी का अच्छी लक्षण क्या है मालूम है? వినటం. सुनना, జాగ్రత్తగా గమనించండి. ध्यान से వినటం. सुनना है। అందుకనే इसलिए వినాలి, सुनना है, వినటానికి ఇష్టపడాలి. सुनने के लिए मन लगाना है। అందుకే లైవ్ లో ఒక ఆశ కలిగి
నాకు దేవుడు ఈ రోజు దైవదర్శనం ఏం మాట్లాడబోతున్నాడు. इसलिए लाइव में हमें बड़ी आशा के साथ आना चाहिए। आज के दिन प्रभु मुझसे क्या बात करने पर है। ప్రియులారా, प्रियो, ఇప్పుడు ఈ షేబా దేశపు రాణి ఇక్కడ ఒక మంచి సుగుణము కలిగి ఉందని మనం తెలుసుకోబోతున్నాం. शिवा की रानी जो है अच्छी लक्षण रखने वाली है, हम ये विषय जानने पर है। కొంతమంది బోధకులు कुछ संदेशक लोग చెప్పటానికైతే ముందుగా వస్తారు కానీ వినటానికి వినరు. तो बताने को तो आगे आएंगे, सुनने के लिए नहीं आएंगे। చెప్పటానికి శరీరకి చెప్తారు, तो बताने को तो स्टेज पे चढ़ के बताएंगे, ఉచ్చులకు చెప్తారు. बहुत खुद के बचाएंगे। వినాల్సి వచ్చినప్పుడు కల్లా जब सुनना पड़ेगा వాళ్ళు వినరు, नहीं सुनते, వినే స్వభావం లేదు. सुनने का स्वभाव नहीं होती। చక్కగా వినిన వాడే చక్కగా బోధించగలడు. जो अच्छी तरह सुनता है वही अच्छी संदेश दे सकता है। వినే స్వభావం కలిగిన వాడే చక్కగా బోధించగలడు. जो सुनने का अच्छा मन रखता है वही अच्छे संदेश दे सकता है। ముందు వినాలి, इससे पहले सुनना है। విను. सुनो, తప్ప ఒప్ప, ये सही है गलत है, మంచిదా చెడ్డదా अच्छा है या बुरा है, విన్నదానికి తెలుస్తుంది. उसको सुनने के बाद पता వెనక चलेगा। ముందు తెలియదుగా. सुनने से पहले तो नहीं మీరు मालूम पड़ेगा। టీవీలో ఒక బహస్ పెడతారు ఎప్పుడు, टीवी में कई बहस बाजी रखते हैं, అక్కడ రాజకీయ నాయకులు పిలుస్తారు, कुछ राजनेताओं को बुलाते हैं, టీవీ యాంకర్లు ఉంటారు. टीवी एंकर लोग बोलते हैं, వాళ్ళు మాడతా ఉంటారు, వీళ్ళు మాడతా वो ఉంటారు. भी बातें करेंगे ये भी बातें करेंगे। ఆ మాటలు మనకు అర్థం కాదు, వీళ్ళ మాట మాకు అర్థం. उनकी ना समझ में आता है ना इनकी। అర్థమవుతుందా మీకు? आपको समझ में आ रहा है? నిన్న బహస్ అన్నారా టీవీలో? कभी बहस सुना है? వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, वो बात करते ही रहते వీళ్ళు हैं, మాట్లాడుతూనే ఉంటారు, ये भी बात करते रहते మనకేం అర్థం కావు. हैं, हमें कुछ भी समझ नहीं आता। అట్లా కాదు పిల్లలు. ऐसा नहीं प्रिय। బైబిల్ మనకేం నేర్పుతుందంటే बाइबल हमको क्या सिखाती है? వినటానికి ఎగిరి పడాలి, सुनने के लिए तत्पर रहना चाहिए, ఎగిరి పడాలి. तत्पर रहना चाहिए। బాగా వినే విశ్వాసే ఇంకొకళ్ళ సాక్ష్యం చెప్పగలడు. जो अच्छी तरह सुनता है विश्वासी दूसरों को अपना गवाही भी बता सकता है। చక్కగా లైవ్ లో వచ్చి బాగా వింటాడు శ్రద్ధగా, अच्छी तरह लाइव में आके बड़ी ध्यान से सुनता है, సందర్భం ఇతరులకు చెప్పగలడు. तो संदर्भ आने से दूसरों को बता మీ पाएगा। ముందు పాస్టర్ గారు ఉన్నారు, आपके सामने पास्टर माँ है, యేసు ప్రభుని మరి ప్రత్యేకంగా ఆయన్ని ఎరగనప్పుడు जब यीशु मसीह को खुद विश्वास नहीं करी थी, ఆయన సినిమా చూసి వచ్చి वो पिक्चर देख के आके ఆ సినిమాను యాది చెప్పుతుంది అందరికి, वो पिक्चर में कैसा था वैसा ही आज चीज बताती थी, చక్కగా తెప్పేస్తుంది. अच्छी तरह बताती అసలు थी। చూసినట్టే ఉంటది. सुनने वालों को लगता है जैसा हमने देखा है, ఫస్ట్ పేర్ల నుంచి तो पहले नाम से लेकर శుభము అనే వరకే, जब तक खत्म एंड करके नहीं आता, శుభము అనే కరకే एंड करके नहीं आता, చక్కగా చెప్పేస్తుంది. सारा पिक्चर అంటే बताती। బాగా ధ్యానంగా చూసింది కదా, यानी कि ध्यान से देखिए ना, కరెక్టా? सही है ना? అందుకని इसलिए ఈ షేబా దేశపు రాణిలో शिवा की रानी भी మొదటి లక్ష్యం ఏం తెలుసా? पहला लक्षण क्या है? విన్నది. सुना है। ఎవరి గురించి ఉంది? इसके बारे में सुने, సొలొమోను గురించి ఉంది. सुलेमान के बारे में ఆ सुना, తర్వాత ఎవరి గురించి ఉంది? और किसके बारे में सुना? ఆయనకి ఇంత వైభవం ఇచ్చి, ఇంత జ్ఞానాన్ని ఇచ్చి, ఇంత ఆదిత్య ఇచ్చిన ఆ దేవుడి గురించి ఉంది. तो उस सलोमन को इतना ज्ञान इतने सम्मान देने वाला उस परमेश्वर के बारे में सुनी है। ఇప్పుడు నా గురించి ఎవరు విన్నారు? कभी मेरे बारे में किसी ने सुना है? అరే అతను పాపి కదా, वो तो पापी है, భయంకరమైనటువంటి वो तो పాపం. भयानक पापी था। లేదురా బాబు, మారిపోయాడు. ఇప్పుడు नहीं, अभी तो बदल गया है। మారిపోయాడా? क्या बदल गया है? ఎట్లా మారిపోయాడు? कैसे बदल गया? యేసు ప్రభు నమ్ముకున్నాడు, यीशु मसीह पर भरोसा किया, నిజమైన సృష్టికర్త యేసు ప్రభు. वो सृष्टिकर्ता है यीशु मसीह। చూసారా? देखा, మారిన మన ద్వారా యేసయ్య కూడా గంత వచ్చేసింది. हम बदलने की वजह से हमारे द्वारा मसीह यीशु का भी सम्मान మన बढ़ ద్వారా गया। ప్రభువుకు గంత రావాలి. हमारे द्वारा परमेश्वर की महिमा होना है। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु నిన్ను मसीह ने బట్టి కదా कहा, నా నామం అన్యజనుల మధ్య దూషించబడేది. तेरे वजह से तो है मेरा नाम अन्य जाति के बीच में निंदा किया రక్షించబడిన వాళ్ళు जाता है। ప్రియులారా, उद्धार पाए हुए लोग, రక్షించబడిన వాళ్ళు ఎట్లా ఉండాలంటే उद्धार पाए हुए लोग कैसा रहना चाहिए? ప్రభువులో బలం ఉండాలి. प्रभु में स्थिर ఇంకా रहना चाहिए। ఓపెన్ చేయండి. और भी बहुत से लोग हैं जो చాలా वीडियो మంది नहीं ఓపెన్ ओपन, చేయట్లేదు. और क्यों आप लोग ओपन नहीं कर ఏం रहे? చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. क्या कर रहे हैं मुझे समझ नहीं आ रहा। తిరుగుతూ వింటున్నారు ఆ వాక్యం. क्या इधर उधर घूमते हुए నేను सुनते ఎన్నో हो? సార్లు చెప్తున్నాను, मैं कई बार రేపు बताया। షేబా దేశపు రాణి మిమ్మల్ని మీద నేరస్థాపన చేస్తుంది. कल का दिन शेबा की रानी आपके ऊपर निंदा మీ करेगी, అందరి మీద రేపు నేరస్థాపన చేస్తుంది. आपके सबके ऊपर निंदा करेगी। అదే ఇప్పుడు వాక్యం వింటున్నారు మీరు. वही बात आज सुन ఇప్పుడు रहे ఆ हैं। వాక్యం వింటే కూడా మీరు ఓపెన్ చేయట్లేదు. वो वचन सुनते हुए भी आप అంటే वचन మీకు వాక్య open భయం नहीं లేదు, భయం లేదు మీకు. करते। आपको कोई डर भय नहीं है। ఏదో పెట్టుకున్నారు లైవ్, చక్క ఉల్లిపాయలు కోసుకుంటున్నారు, చక్కగా ఇంట్లో ఏం చేసుకుంటున్నారో తెలియదు మనకి. आप लाइव तो कर लिया, मगर पता नहीं आप क्या अपना किचन का काम कर रहे, क्या कर ప్రభు रहे हैं। పరలోకం నుంచి చూస్తున్నాడు పిల్లలు. प्रभु स्वर्ग से देखता है। ఓపెన్ చేయండి, తొందరగా ఓపెన్ చేయండి. మీరు जो ओपन करना है को ओपन ఓపెన్ कीजिएगा, చేయండి. లాపరవాహి వినబాకండి, నిర్లక్ష్యం వినబాకండి. लापरवाही से नहीं रहें। ध्यान से मसीह यीशु में सुनने का स्वभाव है। ఆయనకు కొంచెం జ్ఞానం వచ్చినాక, जब थोड़ा उनको ज्ञान आ गया, కొంచెం జ్ఞానం వచ్చినాక थोड़ी ज्ञान आने पर ఆయనకి వినే స్వభావం ఉందని उनको सुनने का स्वभाव है। బైబుల్ లోకాసు వార్త 2:46 రాయబడు. बाइबल लूका सुसमाचार 2:46 में लिखा हुआ है। చూడండి, देखिए చదవండి అది. 2:46 2:46 दूसरा अध्याय 2:46 46 देखिएगा।
और 3 दिन के बाद उन्होंने उसे मंदिर में उपदेश को के बीच में बैठे हाँ। उनकी सुनते और उनसे प्रश्न करते हुए पाया। ప్రైజ్ ద లార్డ్. చూసారా, देखा 12 సంవత్సరాల వయసు అప్పుడు मसीह यीशु को जब 12 साल था ఆయన తల్లిదండ్రులతో పాటు పస్కా పండుగ ఆశించని ప్రతి ఏటా వెళుతూ ఉంటాడు. तो हर साल माता पिता के साथ फसह का पर्व बनाने के लिए हर साल यरूशलेम जाया करता ప్రతి था, ఏటా వెళ్తూ ఉంటాడు. हर साल जाता था। అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత वहां जाने पर అక్కడ ఉన్న బోధకులతో కూర్చొని उनके उपदेशों के बीचों में बैठ వాళ్ళ మాటలు చక్కగా వింటున్నాడు. उनकी बातें अच्छी तरह सुनता था। చూసారా, देखा వినే స్వభావం ఉంది కాబట్టి सुनने का स्वभाव तो था, ఆయన అనేక మందికి దేవుని యొక్క మాటలు అందించగలిగిన శక్తి వచ్చిందండి. इसलिए बहुतों को प्रभु का वचन सुनने का सामर्थ्य मिला। క్రీస్తు కలిగిన మనసు మనకు కూడా కలగాలి. मसीह यीशु का सा मन हमारे पास మనం होना కూడా चाहिए। వినాలి, हम भी सुनना चाहिए, వినటానికి వేగిరి పడాలి. सुनने के लिए तत्पर रहना కానీ चाहिए। लेकिन కొంతమంది कुछ लोग ఈ తరం మనుషులను గనక మనం చూస్తే अगर इस पीढ़ी के लोगों को हम देखेंगे కల్పనా కథలు వినటానికి బాగా అవుతుంటారు. तो कल्पना कहानियों को सुनने के लिए तत्पर रहते हैं। కల్పించబడిన కథలు బాగా వింటారు, कल्पना की कहानियों को सुनने के लिए तैयार हो ఇంట్రెస్ట్ जाते हैं, వింటారు. बड़ी आशा से सुनते हैं। సీరియల్ బాగా ఇంట్రెస్ట్ చూస్తారు, सीरियल को लेके बड़ी आशा से సినిమాలు देखते బాగా हैं, ఇంట్రెస్ట్ చూస్తారు. पिक्चरों को भी बड़ी आशा से ఎవరైనా देखते ఇద్దరు हैं। మాట్లాడుకుంటారు, మధ్యలోకి వెళ్ళి వింటారు. अगर कोई आपस में बात करे दो जने उनके बीच में घुस के बड़ी ध्यान से सुनते हैं। సాతాను సంబంధం విషయాల వైపు ఎక్కువగా ఆకర్షించబడతారు. शैतान के संबंध विषयों में बड़ी ज्यादा खींचे चले जाते हैं। క్రైస్తవులుగా ఎంత విచారం ఇది. ये सच्ची में मसीह होने की नाते ఇది कितना అన్ని జనుల్లో दुखदायी ఉంటుంది. के विषय है। ఇది అన్ని జనుల్లో यानी ఉంటుంది, जाति में होती है, అన్ని జనుల్లో ఉంటుంది. अन्य जाति में होती है। ఇదివరకు మనలో ఉందా అది? इससे पहले था हमारे अंदर ऐसा ఇప్పుడు लक्षण, ఉండకూడదు, अभी नहीं होनी चाहिए, ఇప్పుడు ఉండకూడదు. अभी नहीं होनी चाहिए। దాన్ని వదిలిపెట్టిన ప్రభు నాకు వందనాలు నాయన నీకు. प्रभु मैंने उसको छोड़ दिया, आपको धन्यवाद ఒకప్పుడు बोलना నేను అలా चाहिए। ఉన్నాను నాయన, एक समय में ऐसा था प्रभु जी, అట్లా ఉన్నాను ప్రభు. ऐसा था प्रभु ఇప్పుడు जी। నాలో మారు మనసు अब వచ్చింది. मेरे अंदर मन से నీకు आवाज है। నీకే ఆనందం ఇయ్యాలి. आपके अंदर ही आपको खुद आनंद लगना అర్థమవుతుందా? चाहिए। आपको అసలు समझ में आ रहा है? క్రైస్తవ జీవితం నీకు నీకే ఆనందం ఇయ్యాలి. मसीह का जिंदगी आपको ही खुद को आनंद लगना నీకు चाहिए। నీకు ఆనందం కలగలేదు అనుకోండి, आपको खुद अच्छा नहीं लग रहा है, నువ్వు ఇతరులకు ఏం చెప్పగలవు? आप दूसरों को क्या बता पाओगे? నీ క్రైస్తవ జీవితంలో ఆనందం నీకున్నప్పుడు मसीह की जिंदगी में आपका अगर खुशी है, ఆనందం నిన్ను ఆనందంలో ముంచేసు. वो खुशी और आपको और ज्यादा खुशी देगा। కొంతమంది చూడండి कुछ लोगों को देखिए విచారంగా ఉంటారు ఎప్పుడు. बड़ी चिंता से रहते हैं, అంటే వాళ్ళ వాక్యం యొక్క పరిజ్ఞానం తెలియదు. यानी कि उनका वचन का अर्थ नहीं मालूम, అంటే తెలియదని కాదు వాక్యం, वचन ही नहीं पता करके వాళ్ళకి नहीं। అక్షర జ్ఞానం తెలుసు, उनको तो अक्षर का ज्ञान पता है, ఆత్మీయ జ్ఞానం తెలియదు. उसके अंदर का आत्मिक अर्थ नहीं मालूम। శాస్త్రులు పరిచయాలు సర్దుకాయలు తెలియదు వాళ్ళకి. शास्त्रीय परिषद शब्द का इनको वचन వాళ్ళు नहीं पता, ధర్మశాస్త్రాన్ని ఉపయోగించే వాళ్ళు. तो व्यवस्था का संदेशक है। అందుకే యేసయ్య ఏమన్నాడు, इसलिए यीशु ने क्या बोला, ఇది కూడా తెలియదు నీకు क्या అన్నాడు. ये भी नहीं पता आपको? నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడివి, आप तो व्यवस्था का संदेश देने वाला నీకు ఇది हो, కూడా తెలీదా? आपको ये भी नहीं అంటే मालूम बोला। ధర్మశాస్త్రం తెలియదని కాదు, यानी कि उनको व्यवस्था नहीं मालूम है ఇప్పుడు करके नहीं। కాపర్లకు బైబుల్ తెలియదని కాదు, चरवाहा उनको बाइबल नहीं पता వాళ్ళు करके नहीं, బోధించట్లేదని కాదు, वो संदेश नहीं दे रही करके नहीं बोलते, విశ్వాసులకు బైబుల్ తెలియదని కాదు, विश्वासियों को बाइबल नहीं पता करके వాళ్ళకి नहीं ఏం बोलते। తెలుసు? उनको क्या पता है? అక్షర జ్ఞానం తెలుసు. अक्षर का ज्ञान ही मालूम है। అలాంటి వాళ్ళు విచారిస్తా ఉంటారు. ऐसे लोग ही चिंता में रहते ఎప్పుడు? हैं हमेशा, రేపేం జరుగుద్దు, कल क्या होगा, రేపేం జరుగుద్దు, कल क्या होगा, రేపేం జరుగుద్దు, कल क्या होगा बोलते। అదే విచారం. इसी प्रकार का चिंता में ఇప్పుడు रहते। ఉన్నట్టు ఉంటదో ఉండదో, पता ना अब जैसा है वैसा रहेगा कि नहीं ఇది బైబిల్ रहेगा, తప్పని చెబుతుంది. ऐसा विषय को बाइबल मना करती है। ఇప్పుడు నీకు బాగా ఆరోగ్యంగా ఉంది, अभी तो अभी अच्छी तबीयत आपकी, ఆనందించు. खुश रहो, రేపు నాకు అనారోగ్యం వచ్చిందేమో, क्या पता कल बीमारी आएगी तो। ఇప్పుడు నేను కొంచెం వృద్ధాప్యలో ఉన్నాను, अभी तो मैं बुढ़ापे में हूँ, ముందు వాళ్ళని ఎవరు చూస్తున్నారు, आगे लोगों को कौन देख रहे, నా స్థితి అట్లా ఉంటదేమో, क्या मेरी हालत भी ऐसा हो जाएगा। అది ఎప్పుడు ఆలోచించు, ऐसा मत सोचना कभी भी, అసలు ఎప్పుడు ఆలోచించు. कभी भी नहीं सोचना। ప్రజెంట్ లో ఇప్పుడున్న స్థితి ఏంటి, फिलहाल कैसा हालत है हमारी, ఎంత ఆనందంగా ఉన్నావో ఆ ఆనందంలో ఉండు. प्रभु में कितना आनंद है उसी आनंद ఇక में बने ముందుకేం रहो। జరుగుతుందని ఆలోచించు. आगे पीछे को मत सोचो, విచారించద్దు. चिंता मत నువ్వు करो। విచారం వల్ల ఆహారం తింటే अगर चिंता करते हुए खाना खाओगे విటమిన్లు ఒంటికి పట్టవు. आपको कोई विटामिन नहीं लगेगा। కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండండి, परिवार में सब खुश रहिएगा, అది వాక్యం ఇచ్చే బలం మనకి. ये वचन देने वाला बल है हमारे लिए। అయితే ప్రియులారా, तो प्रियो ఇక్కడ జాగ్రత్తగా గమనించే, ध्यान से देखिए, ఈ దేవుని మాటలను షేబా దేశపు రాణి వలె మనం కూడా వినుట యందు ఆనందించాలి. जैसा शेबा देश की रानी ने सुनी है परमेश्वर की बातों को और आनंदित रहा, वैसा हमको भी रहना चाहिए। యేసు ప్రభువుకు ఆమెలో నచ్చిన 4 లక్షణాలు ఆమెలో ఆయన నచ్చినాయి. मसीह यीशु को भी इस शेबा की रानी के अंदर 4 विषय अच्छा लगा, 4 విషయాలు ఆయనకు నచ్చినాయి. 4 विषय उनको अच्छा लगा। మనం ఈ 4 రోజులు మనం జాగ్రత్తగా వాటిని అన్నింటిని విందాం, हम भी ये 4 दिन उन विषयों को स्मरण करेंगे, అప్పుడు మనకు అర్థమవుద్ది. तभी हमको समझ में आएगा। ఓహో, నిజంగానే ఈమె నన్ను నా శాబాదేశపు రాణి నిజంగానే నా మీద తీర్పు తీర్చుద్ది అని. हाँ, सच्ची में शेबा देश की रानी न्याय के दिन मुझे
निन्न दोषी ठहराएगी करे करके आपको समझ में आएगा। కాబట్టి इसलिए చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఈ 4 అంశాల్లో ये 4 अंशों में మొదటి అంశం पहला अंश ఏంటది? क्या है कि వినటము. सुनना। ఏంటది? क्या? వినటము. సున్నా. యేసు ప్రభువులో వినే స్వభావం ఉంది. मसीह यीशु में सुनने का स्वभाव है, అందుకే ఆయన జీవితాన్ని అనేక మందికి బోధించాడు. इसलिए उन्होंने बहुतों को सुसमाचार सुनाया। ఎవరైతే శ్రద్ధగా వింటారో जो कोई ध्यान से सुनते हैं ఇతరులకు శ్రద్ధగా वो బోధిస్తారు. दूसरों को भी अच्छे ध्यान से सुना सकते हैं। ఇప్పుడు ఆ వినుట వలన 4 ఆశ్రయాలు మనకు వస్తాయి. तो सुनने से भी हमको 4 आशीर्वाद मिलेगा। వినని వాళ్ళకి లేవయ్యి, जो नहीं सुनते उनको नहीं मिलेगा। తిని ఇటు పోయే వాళ్ళకి లేవయ్యి. जो एक कान से सुनते हैं, जो एक कान से छोड़ देते हैं, उनको नहीं मिलेगा। కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు, कई लोग तो अच्छी तरह प्रार्थना करते हैं వాక్యం వినరు. मगर वचन नहीं सुनते। కొంతమంది చర్చలు బాగా వస్తారు, तो कुछ लोग चर्च में बहुत अच्छी तरह आएंगे, వచ్చిన కానీ తిరుగుతూ ఉంటారు, जब से आते तब से घूमते रहते हैं, మొబైల్లో మాట్లాడుతూ ఉంటారు, मोबाइल से बात करते रहेंगे, వాళ్ళు వాక్యం వినరు. वो भी वचन नहीं सुनते। వాళ్ళు వచ్చిన ప్రయోజనం ఏముంది? वो लोग आने पर भी क्या फायदा रहा? బైబిల్ చదువుతారు, बाइबल पढ़ते हैं, వాళ్ళకి అక్షర జ్ఞానం తెలుసు, उनको अक्षर का ज्ञान ही मालूम है, ఆత్మిక జ్ఞానం తెలియదు. आत्मा के ज्ञान नहीं पता। కానీ లేకిన్ ఈ షేబా దేశపు రాణిలో शेबा की रानी వినుట వలన सुनने से 4 ఆశీర్వాదాలు. 4 प्रकार के आशीर्वाद पाए। ఒకటి ఆశీర్వాదం, पहला आशीष, ఒక ఆశీర్వాదం. पहला आशीष ప్రకటన प्रकाशित वाक्य 1:3 1:3। రాసుకుంటే రాసుకోండి, अगर लिखना तो लिख వినండి. लीजिए, सुनिए। వినుట వలన 4 ఆశీర్వాదాలు ఆ యొక్క షేబా దేశపు రాణికి వచ్చినాయి, మనకు కూడా వస్తాయి. सुनने से 4 प्रकार की आशीर्वाद जो शेबा की रानी को मिला तो हमको भी मिलेगा। ఒకటి पहला 1:3 ప్రకటన. प्रकाशित वाक्य का पहला अध्याय 3रा वचन। ఈ వచనము వాక్యములను వినువాడు ధన్యుడు. और वे जो सुनते हैं वे धन्य हैं करके लिखा है। అర్థమవుతుందా? समझ में आ ఎవరు रहा है? ధన్యులండి? कौन धन्य है? బాగా డబ్బు సంపాదించుకునేవాళ్ళ, क्या ज्यादा पैसा कमाने वाले? బాగా బంగారు ఎండి సంపాదించుకునేవాళ్ళ. सोना चांदी को इकट्ठा करने वाले? क्या కొంతమంది బాగా ఎండి బంగారాలు బాగా కొంటారు, बहुत से लोग सोना चांदी को बहुत खरीदते हैं దాచుకుంటా ఉంటారు. और बचा के छुपा కానీ के रखते हैं, హృదయంలో వాక్యాన్ని దాచుకో. लेकिन हृदय में वचन को नहीं छुपा के బాగా रखते। బట్టలు కొంటారు, बहुत कपड़े खरीदते కానీ जाते हैं, ఆత్మీయ వస్త్రాలు ఉండవు. लेकिन आत्मिक वस्त्र नहीं रहता उनके पास, ఉండవు. नहीं रहते। కాబట్టి इसलिए మనం ఏం చేయాలంటే हम क्या करना है? వింటే ఆశీర్వాదం. सुनने से आशीष मिलेगा। బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉండవు, డబ్బులు ఉండవు, ఆశీర్వాదం అన్నాడా? क्या जिसके पास बैंक बैलेंस है उन लोगों को आशीष है करके बोलते हैं? పొలాలు స్థలాలు కొనుక్కునే వాళ్ళు, ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఆశీర్వాదం అన్నారా? जिनके पास खेत और घर है वो लोगों को आशीष मिलेगा करके 3 बोला పూటలు क्या? బాగా ఆహారం, మంచి మంచి పదార్థాలు తినేవాళ్ళు ధన్యులు అన్నారా? क्या ये बात को कहा है तीनों समय खाना खाने वाला धनी है करके వాళ్ళ बोला? ధన్యులు అనలేదు, उनको नहीं बोला धनी है వాళ్ళ करके, ధన్యులు అనలేదు. उनको नहीं कहा ఎవరు धनी। ధన్యులు అన్నాడు? कौन धनी है बोला? ఎవరన్నారు? ఈ వచ్చిన వాక్యము, ఈ ప్రవచన వాక్యం ఇనువాడు ధన్యుడు. इस वचन को सुनने वाला धनी है ఈ రోజు करके వింటున్న మీరు ధన్యులు. बोला। आज सुनने वाला आप धनी हो। తర్వాత उसके बाद రెండో విషయం, दूसरा विषय, వినుట వలన ఆరోగ్యం కలుగుద్దా? तो सुनने से अच्छी तबीयत मिलेगा, ఆరోగ్యం కలుగుద్ది. अच्छी तबीयत रहेगा। నిర్గమాకాండము निर्गमन की पुस्तक 15వ అధ్యాయము 15वीं अध्याय 26వ వచనంలో 26वें वचन में నా మాటలను శ్రద్ధగా వింటే స్వస్థపరుస్తానని చెప్పాడు. मेरी बातों को बड़ी ध्यान से सुनेगा तो मैं चंगाई करूंगा करके बोला है। ఎందుకు? क्या बोला? నా మాటలు జాగ్రత్తగా వినాలి. मेरी बातों को ध्यान से सुने, ఇక్కడ చక్కని మాటలు చెప్పాడు. अच्छी बातें कहा है। మనకు కావాల్సింది చెప్తున్నా ఈ రోజు నేను. मैं जो हमें चाहिए वही बात बता रहा అక్కడ हूँ मैं। మంచిగా రాయబడింది. वहाँ पे तो बहुत अच्छा लिखा गया है। ఆయన మాటలు శ్రద్ధగా వింటే उनकी बातों को बड़ी ध्यान से सुने तो శరీరములో ఆరోగ్యం కలుగుద్ది. शरीर में चंगाई बना रहेगा। ఒకటేం కలుగుద్ది? एक क्या होगा? ధన్యత. हम धन्य होंगे, మన జీవితం ధన్యమైపోతుంది. हमारे जिंदगी धन्य हो जाएगा, ఆశలు వస్తాయి మన మీదకి, आशीष आएंगे हमारे సమయ ऊपर, సమయం వస్తాయి. समय पर आएगा। రెండోది ఏమొస్తుంది? दूसरा क्या मिलेगा? ఆరోగ్యం వచ్చు. अच्छी चंगाई मिलेगा, మన గృహంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. हमारे घर परिवार में सब अच्छे మూడోది आरोग्य रहेंगे। ఏమొచ్చుద్ది? तीसरा क्या मिलेगा? మనకు జీవం వచ్చు. हमारे अंदर जीवन रहेगा। ఏం జీవం అది? कौन सा जीवन? అనంత జీవనం. अनंत जीवन ఈ मिलेगा। లోక జీవనం కాదు, संसार का जिंदगी नहीं, అనంత జీవనం వచ్చు. अनंत जीवन मिलेगा। చూడండి యెషయా देखिए यशायाह की पुस्तक 55:55 का अध्याय 3వ వచనంలో 3रे वचन में, రండి మీరు వినిన ఎడల బ్రతుకుదురు అని రాయబడింది. आइए अगर आप सुनने से जीवित रहोगे करके लिखा है। జాగ్రత్తగా వింటున్నారా? ध्यान से सुन रहे? చూడండి, देखिए మన జీవితాల్లో కూడా శేబారాణి లాగే మనం కూడా వింటే మనకు 4 ఆశలు వస్తాయి. अगर हम भी शिबा की रानी की जैसे सुनने से हमें 4 प्रकार का आशीर्वाद मिलेगा। యెషయా ప్రవక్త అంటున్నాడు, नबी यशायाह बोलता है, ఏమంటున్నాడు? क्या कहता है? 55:3లో 55:3 में, రండి आओ మీరు వినిన ఎడల బ్రతుకుదురు अगर तुम सुनो तो जीवित रहोगे। మనం ఆహ్వానిస్తున్నాడు. हमको बुलाता है, మీరు
బ్రతుకుతారు. आप जीवित रहोगे। ఆదాము ద్వారా మనం చచ్చిపోయాం. आदम के द्वारा हम मर चुके थे। ఎఫెసీయులకు పత్రిక एफिसियों की लिखी हुई पत्री 2వ అధ్యాయము दूसरे अध्याय 1వ వచనంలో पहला वचन में అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, अपराध और पापों से आप मरे हुए थे। అంటే ఆదాము సంతానంగా आदम संतान होने के ఎప్పుడైతే नाते ఆదాము వాళ్ళు పాపం जब చేశారో आदम ने पाप किया था, ఈ ప్రపంచం అంతా కూడా ये सारा दुनिया ఆయన సంతానం కాబట్టి उन्हीं के संतान ఆ है। పాపం మనకు इस సంక్రమించింది. वजह से वो पाप हमको संक्रमण हो కాబట్టి गया, మనం చచ్చిన వారం అయిపోయాం. इसलिए हम मरे हुए हो गए पाप యేసు में। క్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం ఇచ్చాడు. मसीह यीशु में हमको अनंत जीवन मिला है। ఎవరైతే యేసుక్రీస్తు రక్తాన్ని ఆయన ఒప్పుకుంటారో जो कोई मसीह यीशु की लहू को और यीशु को स्वीकार करेगा, వాళ్ళకి పాపాలన్నీ క్షమించి उन सबके पापों को వాళ్ళకి ఒక क्षमा నూతన करेगा, ఆనందం ఇస్తాడు. उनको नया आनंद देगा। కాబట్టి మూడో అంశం ఏంటి? तीसरा विषय क्या है? రండి आओ మీరు విని ఎడల सुनने से బ్రతుకుదురు. आप जीवित रहोगे। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या వినుట है? ద్వారా सुनने की वजह से మృతతుల్యమైన మనము లాజరు వలె బ్రతుకుతాం. तो मरे हुए हम लाजरस के जैसा जलाए చనిపోయిన जाएंगे। మనము जो मर गए थे हम, యేసు ప్రభు రాంగలే यीशु मसीह जैसा आएगा, సమాధులు తెరవబడతాయి. हमारी खबर खुल जाएगा, ఓ పరలోకానికి వెళ్ళిపోతాం. स्वर्ग में चले जाएंगे। కాబట్టి బ్రతకడం అంటే అదే అర్థము. जीवित रहने का मतलब यही है। నాలుగో అంశము, चौथी विषय, నాలుగో అంశం వినుట ద్వారా सुनने की वजह से విశ్వాసము కలుగుద్ది. विश्वास बढ़ेगा। రోమా 10:17 और रोमियो की पुस्तक 10:17 में लिखा है, రోమా 17లో रोमियो के 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును. सुनने से विश्वास बढ़ेगा। ఏం రాయబడింది? क्या लिखा हुआ है? వినకపోతే अगर नहीं सुनने से విశ్వాసం కలగదు. नहीं विश्वास बढ़ेगा, తెలియదు. नहीं पता चलेगा। చాలా మంది చూడండి, बहुत लोगों को देखिएगा, వాళ్ళకి అసలు ఆధ్యాత్మిక స్థితిగతులే తెలియవు. आध्यात्मिक विषय के बारे में पता ही नहीं। ప్రార్థన అన్నా అర్థం కాదు వాళ్ళకి. प्रार्थना भी उनको समझ नहीं आता, వాళ్ళకి వాక్యం అంటే అర్థం కాదు, उनको वचन भी नहीं मालूम होता, సహవాసం అంటే అర్థం కాదు. संगति का मतलब नहीं అంటే पता। వాళ్ళలో అక్షర జ్ఞానం ఉంది, ఆత్మీయ జ్ఞానం లేదు. यानी कि उनके अंदर अक्षर का ज्ञान है, आत्मिक ज्ञान तो है ही नहीं। బైబిల్ తెలుసు बाइबल पता है, కానీ ప్రియులారా लेकिन प्रियो ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ध्यान से देखिए, చూడండి, కొంతమంది దేవుడు ఏదైనా గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తే నవ్వుతారు. अगर परमेश्वर कोई अद्भुत आश्चर्यकारी कर रहे तो कुछ लोग हंसते हैं। అది అవిశ్వాసకి విడ్డూరంగా ఉంటుంది. वो विश्वासी को भी बहुत बुरा लगता है, అవిశ్వాసకి విడ్డూరంగా ఉంటుంది. अविश्वासी को भी अच्छा नहीं लगता। కానీ వినకపోవటం వలన క్రైస్తవం అనుకున్న వాడికి కూడా విశ్వాసి కూడా విడ్డూరంగా तो ఉంటుంది. सुनने की ना वजह से मसीह कहलाता है, इसको भी बुरा ఒక लगता విషయం है। చెప్తాను, एक विषय बताऊंगा, నేను ఎక్కడికి వెళ్ళే ముందు సాక్ష్యం చెప్తాను. मैं कहीं पे भी जाता हूँ तो गवाही बताता हूँ। 15 సంవత్సరాల క్రితం 15 साल पहले నేను ఒక ఊరు పోయి సాక్ష్యం చెప్తాను. एक गांव में गवाही बता रहा था। కింద 2-3 పాటలు నవ్వుతున్నారు. 2-3 पास्टर लोग नीचे हंस रहे थे, ఒకళ్ళొకళ్ళు చెప్పు నవ్వుకుంటున్నారు. एक दूसरे को देख के हंस रहे थे। నాకు పరిశుద్ధాత్మ తెలియజేశాడు. पवित्र आत्मा प्रभु ने मुझे వీళ్ళు बताया, ఏమనుకుంటున్నారంటే ये लोग क्या सोच रहे ఏంది थे, ఇన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడా? क्या इतने अद्भुत कार्य करता है क्या ఈయన परमेश्वर? డబ్బాలు చెప్తున్నాడు, ये तो अपना गप्पा मार रहा है, ఇది డబ్బాలు ये చెప్తున్నాడు. गप्पा मार అంటే रहा ఆ పాస్టర్లు చెప్పేవాళ్లే కానీ వినేవాళ్ళు కాదు. है। यानी कि वो पास्टर लोग बताने वाले हैं, सुनने वाले ఏదో नहीं है। స్టేజ్ మీద ఎగిరేవాళ్లే కానీ వినేవాళ్ళు కాదు. स्टेज के ऊपर कुछ उछलने वाला है, उनको कुछ पता వాళ్ళకి नहीं है। అక్షర జ్ఞానం చేసి అక్షరంలో ఆత్మీయత తెలియదు. उनको अक्षर तो मालूम है, उसके अंदर आत्मिकता नहीं पता। దిగొచ్చినాక नीचे उतरने पर ఒక పాస్టర్ అంటాడు, ये पास्टर कहता है, ఏమండి ఇంత అబద్ధం చెప్తున్నారు ఏంది మీరు? पास्टर जी इतना झूठ बोलते हो आप, పాస్టర్ అండి ఇంత అబద్ధం చెప్తున్నారు, इतना झूठ बोलते आप बोल रहे मुझे। ఏం అబద్ధం అన్నా? मैंने कहा क्या झूठ ఏంది ఇన్ని बोला? అద్భుతాలు చేశాడు? क्या इतना अद्भुत कार्य किया? ఇది చేయడా అన్న? मैंने कहा क्या कर नहीं అంటే करेगा, విశ్వాసం లేదు వాళ్ళకి. यानी कि उनको विश्वास नहीं है। ఎవరికైతే విశ్వాసం లేదో जिनके पास विश्वास नहीं है వాళ్ళు చేయడు. उनके साथ कुछ नहीं అందుకని होगा। మత్తయి సువార్త इसलिए मत्ती सुसमाचार 13:50 అనుకుంటాను. तो 13:58 में है, అక్కడ ఆయన వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి వాళ్ళు కార్యాలు చేయలేకపోయినా రాయబడింది. वहां के लोगों को विश्वास नहीं था, इसलिए वहां पे कुछ भी अद्भुत कार्य नहीं कर पाया, यीशु मसीह करके लिखा है। కొంతమంది విన్న తర్వాత लेकिन कुछ लोग सुनने के बाद मेरी వాళ్ళలో गवाही ఉన్న పాపాన్ని తీసేసుకుని उनके अंदर के पाप को निकाल कर మొదటి కంటే ఎక్కువగా ఆనందిస్తారు. पहले से भी अधिक आनंद रहा प्रभु में। ఇంటి వల్లనే सुनने की वजह से, కొంతమంది వినకపోవటం వల్ల कुछ लोग ना सुनने की वजह से, వాటికి ఏం అర్థం కదా. उनको कुछ भी समझ नहीं आया। వినుట వలన सुनने की वजह से మనకు మంచి ఆనందం వచ్చు. हमें बड़ी आनंद मिलेगा। ఇది 4వ అంశం. ये चौथी विषय है। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखिए, వినటానికి వేగిరి పడాలి. सुनने के लिए तत्पर అది रहना బైబిల్లో चाहिए। రాయబడి ఉంది. और बाइबल में भी लिखा हुआ है, అసలు అవ్వాదాములు పాపం చేసినటువంటి వద్దన్నదాన్ని చేయటం వల్లేగా. अब आदम ने पाप किया मतलब क्या है, मना किया, जो वद्दू। उसी को किया उन्होंने, వద్దు मना किया है। ఫలం అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. वो फल हो या कुछ भी हो, ఇక్కడ కూడా వద్దు అన్నదని చేసామనుకో, यहाँ पे भी हम मना जो किया उसको किया, तो అది బైబిల్లో రాయబడి ఉంది. वो बाइबल में लिखा हुआ है। వినకపోతే మనకేం తెలుసు? सुनने से ना आपको क्या पता चलेगा, వినకపోతే మనకేం अगर తెలుసు? नहीं सुनेगा तो क्या पता चलेगा, చదవకపోతే మనకేం తెలుసు? नहीं पढ़ेंगे तो क्या पता चलेगा। కొన్నిసార్లు చదివినా एक बार पढ़ने पर भी మనకు అర్థం కాదు. हमें समझ नहीं आता, కాబట్టి వినాలి, इसलिए सुनना है, వినటానికి सुनने के శ్రద్ధ लिए కలిగి ఉండాలి. ध्यान लगाना चाहिए। బాగా వింటానికి
వినటానికి ఎగిరిపడే వాళ్ళు ముందుగా 2 నిమిషాలు ముందే లైవ్ లో వచ్చి కూర్చుంటారు. जो सुनने के लिए तत्पर रहते हैं लाइव में 2 मिनट पहले आके बैठ जाते हैं। కొంతమంది 5 నిమిషాలకు కూడా రారు, कुछ लोग 5 मिनट बाद भी नहीं आते, 10 నిమిషాలకు రారు. 10 मिनट तक भी नहीं ఒకవేళ आते। వాళ్ళకి పని ఉంటే, अगर उनको ऐसा कोई मजबूरी है तो ఎంప్లాయీస్ అయితే वो नौकरी करने वाले हैं, అది వేరే విషయం. वो दूसरी बात है, కొంచెం వాళ్ళు లేట్ గా వచ్చారు, वो लेट। కొంత ఇళ్లలోనే ఉంటారు, कुछ लोग घर में ही रहते हैं, కానీ టీవీలో వీడియోలో ఓపెన్ చేయరు, वो ना वीडियो ओपन करते हैं, వీడియోలో ఓపెన్ చేయరు. वीडियो ओपन नहीं करते। డ్యూటీలో ఉంటే చెప్పలేము అనుకోండి, अगर ड्यूटी में तो बात अलग है, మంచిదే. अच्छी बात है। ఇళ్లలో ఉండి కూడా ఓపెన్ చేయరు. तो घर में रह के भी ओपन नहीं करते, మరి ఏమనాలి? उनको क्या बोले, ఏమర్థం అవుతుంది? क्या समझ में आता? రేపు వీళ్ళ మీద శేబా దేశపు రాణి విమర్శ దినాన నిలబడి చెప్పుద్ది. तो न्याय के दिन शेबा की रानी सच्ची में खड़े होकर కాబట్టి ప్రియ విశ్వాసి, बोलेगी। इसलिए प्रिय विश्वासियों, వింటున్నావు కాబట్టి నువ్వు ధన్యురాలు. इसलिए आप सुनते हो, धन्य हो आप। దేవుని వాక్యం వినటం వలన परमेश्वर के वचन सुनने से మన జీవితాల్లో చక్కని మార్గం ఏర్పడుద్ది. हमारी जिंदगी में अच्छी मार्ग खुल जाएगा। శేబా దేశపు రాణిలో ఉన్న మొదటి గుణం ఏం తెలుసా? शेबा की रानी का पहला लक्षण क्या पता है? వింది. सुना है, వింది. सुना है। ఇలారా प्रियो, ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి తెలుసా? कितने किलोमीटर दूर से आई ये पता है? శేబా దేశపు రాణి शेबा की रानी ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది తెలుసా? कितना किलोमीटर की दूर से आई ये पता ఇంకే है? మనం ఆశ్చర్యపోతాం. सुनेगा तो हम आश्चर्यचकित हो जाएंगे। ఆ రోజు ఒంట్ల మీద వచ్చింది. तो उन दिनों में तो ऊंटों पर आते थे, రైలు లేవు, ट्रेन नहीं है, ఫ్లైట్లు లేవు, फ्लाइट नहीं है, అన్ని ఆహార పదార్థాలు తీసుకు. सारा खाना पीना भी साथ लेके चली। శేబా దేశం అంటే అర్థం ఏంటి? शेबा का देशी का रानी का नाम क्या है? శేబా దేశం అంటే అర్థం ఏంటి? शेबा के अर्थ क्या है? దేశ్ का అర్థ క్యా హై? అర్థం ఏంటి? शेबा के देश का अर्थ क्या है? ప్రమాణము. प्रमाण। అక్కడే ఆమె ప్రమాణం చేసుకో. वही उसने कसम खाई है। ఏమని? क्या करके? నేను వెళ్ళాలి, मुझे जाना है, వెళ్ళాలి, मुझे जाना ఆ है, సొలొమోను చూడాలి. सुलेमान को देखना है। అసలు సొలొమోను దేవుడు ఎంత గొప్పవాడు, सुलेमान का परमेश्वर कितना महान है, ఎంత గొప్పవాడు कितना महान है। అంటే అర్థం ఏంటి తెలుసా? इसका मतलब क्या पता ఒకసారి है? యేసు ప్రభు అన్నాడు, एक बार मसीह यीशु ने నన్ను कहा, నమ్మకపోతే నమ్మపోయారు, मुझे भरोसा करे ना करे, నా కార్యాలు చూసి నమ్మండి, मेरे कामों को देखकर तो నా भरोसा కార్యాలు करो, చూసి నమ్మండి. मेरे कामों को देख के అంటే भरोसा करो। సొలొమోను చూసిన తర్వాత यानी कि सुलेमान को देखने के बाद ప్రియులారా प्रियो ఆమె ఎంత ఆనందించింది, वो कितना आनंदित हुई है, ఎంత ఆనందించింది. कितना आनंदित యేసు हुई है। ప్రభువే ఒప్పుకుంటున్నాడంటే, मसीह यीशु ही मान ले रहे उसको, యేసు ప్రభువే ఒప్పుకుంటున్నాడంటే అసలు ఇక ఎంత గొప్ప విషయం తెలుసు చూడండి मसीह ప్రియులారా. यीशु ही उसका नाम को लेके बताता था, कितना महानता है बताइए। అందుకనే इसलिए మనం జాగ్రత్తగా గమనించాలి, हमें ध्यान से सुनना है, జాగ్రత్తగా వినాలి, ध्यान से सुनना है, వినాలి. सुनना है। ఆ వినటం వలన ఏమవుతుందంట? सुनने से क्या क्या मिलता है? వినటం వల్ల ఏమవుతుంది? क्या मिलेगा? విశ్వాసం పెరిగిపోతుంది. विश्वास बढ़ता जाएगा। ఏమవుతుంది? क्या होगा? విశ్వాసము పెరిగిపోతుంది. विश्वास बढ़ता जाएगा। అందుకనే ప్రియులారా इसलिए प्रियो, ఒక చిన్న అంశం చెప్తాను. एक छोटा सा विषय बताऊंगा। కొంతమంది कुछ लोग ఇన్నా తర్వాత అర్థం చేసుకోకపోవడం జరిగే పరివాసనం ఏందో చెప్తాను. तो कुछ लोग सुनने के बाद उस नहीं समझने से क्या होगा मैं बताऊंगा। నేను ఒక చిన్న స్టోరీ చదివాను. एक छोटा सा स्टोरी पढ़ा मैंने। ఒక అతనికి కాలు ఫ్రాక్చర్ అయిందంట. एक को पैर में फ्रैक्चर हो गया, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. डॉक्टर के पास गया। డాక్టర్ అన్నాడంట, डॉक्टर ने कहा, ఎక్స్రే తీసి, एक्सरे निकाल कर, అయ్యో నీ కాలు ఇరిగింది, आपका पैर टूट गया है, ప్లాస్టిక్ ప్యారిష్ తో నీకు బ్యాండేజ్ చేస్తున్నాను అన్నాడు. तो प्लास्टिक के पैर से बैंडेज करेंगे, నీకు आपको బ్యాండేజ్ చేస్తున్నాను, बैंडेज लगाएंगे, కానీ लेकिन నువ్వు నెల రోజుల పాటు आप 1 महीने तक మెట్లు ఎక్కొద్దు అన్నాడు. सीढ़ियां नहीं चढ़ना, మెట్లు ఎక్కొద్దు, सीढ़ियां नहीं चढ़ना, నీ కాలు ఇరిగింది కాబట్టి आपका पैर टूट गया इसलिए నీకు బ్యాండేజ్ చేస్తున్నా. आपको बैंडेज ఈ लगाए, కాలు మీద భారం పడకూడదు, इस पैर के ऊपर बोझ नहीं लगना चाहिए, నెల రోజులు నువ్వు మెట్లు ఎక్కొద్దు. 1 महीने सीढ़ी पे नहीं चढ़ना। ఇన్నాడు వెళ్ళిపోయాడు. वो सुना और चला गया। నెల రోజుల తర్వాత వచ్చాడు. 1 महीने के बाद आया, వచ్చినాక డాక్టర్ని అడిగాడు. डॉक्टर से पूछा, డాక్టర్ అంటే నాకు బాగానే ఉంది, हाँ डॉक्टर जी मेरे को ठीक लग रहा है, కొంచెం బాగానే ఉంది. ठीक लग रहा है। సరే డాక్టర్ చూశాడు, डॉक्टर ने देखा, కొంచెం లూజ్ గా ఉంది కట్టు, तो देखा तो उनका जो पट्टी है थोड़ा ढीला लग रही కొంచెం है, లూజ్ గా ఉంది. ढीला लग रही थी। ఏంటి పట్టి లూజ్ గా ఉంది, क्यों ये पट्टी ढीला लग रही है? నువ్వేమన్నా మెట్లు ఏమైనా ఎక్కావా అని అడిగాడు. आपने क्या सीढ़ी चढ़े हो क्या? అవి లేదండి మెట్లు ఎక్కలేదు నేను. नहीं नहीं नहीं, मैंने नहीं चढ़ा सीढ़ी बोला, నేను మెట్లు ఎక్కలేదన్న. मैंने नहीं चढ़ा सीढ़ी बोला। సరే ఓకే, ठीक है, ఆ కట్టొప్ప తీసాడు, तो पलस्तर को खोल दिया, ఎక్స్రే తీసాడు, एक्सरे निकाला, పర్ఫెక్ట్ గా ఉంది. तो ठीक ठाक है बोला। అయితే డాక్టర్ గారండి నేను మెట్లు ఎక్కొచ్చా అని అడిగాడు. तो फिर पूछा डॉक्टर जी क्या मैं सीढ़ी चढ़ सकता हूँ? ఆ మెల్లగా ఎక్కొచ్చు. हाँ धीरे धीरे चढ़ सकते हो। అమ్మయ్యా చాలా మంచి పని చేశారండి. हाँ अच्छी बात कहा है आपने बोला। నేను నా మేడపై గదికి ఆ నిచ్చిని ఎక్కలేక చచ్చిపోయానండి పైకి అన్నాడు. तो मैं छत के ऊपर कमरा के लिए वो सीढ़ी चढ़ते परेशान हो गया करके बोला। అర్థమైందా మీకు? समझ में आ गए? ఆయన ఏమనుకున్నాడు? वो क्या सोचा? మెట్లు ఎక్కొద్దు అన్నాడు గాని और सीढ़ियाँ चढ़ने के लिए मना करा है, పైకి మేడపైకి వెళ్ళొద్దు అనలేదుగా. वो छत के ऊपर जाने से मना तो नहीं करा। ఏం అర్థం చేసుకున్నాడు చూడండి, क्या समझ गए इसने? మెట్లు ఎక్కొద్దు అన్నాడు గాని सीढ़ी तो नहीं चढ़ना है, మేడపైకి వెళ్ళొద్దు అనలేదుగా. छत के ऊपर का तो मना नहीं అందుకని किया। మనోడు ఏం చేశాడు, इसलिए उन्होंने क्या किया? ఈ కర్రతోటి నిచ్చిన ఎక్క మొదలు పెట్టాడు. जीना लेके चढ़ना शुरू कर दिया। అర్థం ఏంటి? इसका मतलब क्या है? దాని
అర్థం ఏంటి తెలుసా? इसका मतलब क्या पता है? విన్నాడు గాని అర్థం చేసుకోవాలి. सुना तो था मगर नहीं समझा, అందుకనే రోమా పత్రిక इसलिए रोमियो की पत्री 7వ అధ్యాయము 7वीं अध्याय మీరు 6వ వచనం చదవండి. 6वीं वचन पढ़ लीजिएगा। రోమా పత్రిక रोमियो की पत्री 7వ అధ్యాయము 7वीं अध्याय 6వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. 6वीं वचन में एक अच्छी बात लिखा हुआ చూడండి, है। రోమా పత్రిక చేయండి, रोमियो की लिखी हुई पत्री మనం ముగించుకుందాం. हम खत्म करेंगे। 7వ అధ్యాయము 7वीं अध्याय 6వ వచనం 6वीं वचन చూడండి, అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడిన దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన పరిస్థితి నవీన స్థితి గలవారమై సేవ చేయుదుము అని అడిగాడు అన్నాడు. परंतु जिसके बंधन में हम थे उसके लिए मरकर अब व्यवस्था में ऐसे छूट गया कि लेख की पुरानी रीति पर नहीं वरन आत्मा की नई रीति पर सेवा करते हैं। అర్థమవుతుందా? समझ में आ रहा है? మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కాక, हम लिखी हुई वचन के अनुसार का पुराना रीति से नहीं, అంటే అక్షరంగా ఉండకూడదు, यानी कि अक्षर की रीति से नहीं, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేద్దాం. आत्मा की नई रीति से हम सेवा करेंगे। అది అర్థం. అక్కడ यहाँ पे याद लिखा गया है। బైబిల్ అంతా అక్షర జ్ఞానమే, बाइबल सारा अक्षर ज्ञान है, అందులో ఆత్మీయంగా ఉంది. लेकिन इसमें आत्मा का विषय भरा हुआ కాబట్టి है। ఈ इसलिए షేబారానికి 1వ యొక్క లక్షణం ఏంటి? ये सेवा की रानी के अंदर पहला लक्षण क्या है? వినటం. सुनना। వినటం వల్ల ఎన్ని ఆశలు వచ్చినానికి? सुनने से कितने आशीष मिला 4 है? ఆశలు వచ్చినాయి. 4 प्रकार की आशीष ఇంకొకటి है। ఏంటి? और क्या? యేసు ప్రభు ద్వారా మెప్పు పొందింది. मसीह यीशु के द्वारा ही शाबाश ఆమె పేరు బైబిల్లో రాయబడి ఉంది. नाम बाइबल में लिखा गया है। బైబిల్లో ఆయన గురించి రాయబడి ఉంది. उसके बारे में बाइबल షెబా में लिखा है। దేశపు రాణి, దక్షిణ దేశపు రాణి అని. सेवा की रानी यानी कि दक्षिण देश की रानी करके ఇంకా लिखा 3 है। విషయాలు ఉన్నాయి. और 3 विषय है, ఏ 3 విషయాలు కూడా ఉన్నాం మనం. ये तीनों विषयों को भी सुनेंगे हम। కాబట్టి इसलिए ఇన్న వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం, और सुने वचन को ध्यान करेंगे వినడానికి ఎగిరి పడదాం. और सुनने के लिए तत्पर రండి తాళం रहेंगे। ఉంచుదాం. आइए सर झुकाएंगे। వందనాలు ప్రభువా. धन्यवाद प्रभु ఈ రోజు जी। నాయన आज के दिन प्रभु షెబా దేశపు రాణి గురించి सेवा की रानी को लेकर యేసు ప్రభువు వారు చెప్పారు. मसीह यीशु ने बताया, నిజంగా ఆయనే మెచ్చుకున్నాడు. वो ही शाबाशी देता రేపు है। విమర్శన దినం ఉందంట. कल का न्याय के दिन ఆమె నిలబడి वो उठकर ఈ తరము వారి మీద నేరస్థాపన చేయి. इस पीढ़ी के लोगों पर दोषी అయ్యా, ठहराएगी। మొదటి శతాబ్దంలో ఉన్న వారి గురించి బైబిల్లో రాయబడి ఉంది. पहला शताब्दी के लोगों को लेकर बाइबल में लिखा गया है। మెడవంచని జనాంగంగా वो ఉన్నారు, तो बलवा करने वाले लोग थे, కఠినులు. कठिन थे। అయితే ఆ తరము వారి గురించి మేము చదువుతున్నప్పుడు अब उन पीढ़ी को लेकर हम पढ़ते हैं तो మా తరములో మేము ఎలా ఉన్నాం हमारा पीढ़ी में हम कैसा है करके మనం प्रश्न करें। పరీక్షించుకోవాలి. हम अपने आप को प्रश्न నీ करें। దాసుని ద్వారా ఈ కొద్ది వాక్యం యేసు నామములో దీవించబడు. प्रभु आपके दास के द्वारा बताए गए वचन यीशु के नाम से आशीर्वाद पाए। आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। चिल्लारा